అద్దంకి దయాకర్కి అడ్డంగా ఉన్నదెవరు? ఎమ్మెల్సీ లిస్ట్ నుంచి ఆఖరి నిమిషంలో ఆయన పేరు ఎగిరిపోవడానికి కారణమేంటి? ఈ పదవి పోయిందంటే పెద్దదొస్తుందని ఆయనే చెప్పడం వెనుక వ్యూహమేంటి? అద్దంకి ముందున్న భవిష్యత్తు అవకాశాలేంటి? ఏఐసీసీ పెద్దల మనసులో అసలేముంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలు ఆఖరి నిమిషం ట్విస్ట్ ఆసక్తికరంగా మారింది. దానిమీదే ఇప్పుడు పార్టీలో హాటు ఘాటు చర్చ జరుగుతోంది. మొదటి నుంచి రేసులో ఉన్న అద్దంకి దయాకర్ పేరు లాస్ట్ మినిట్లో మారిపోయింది. అయితే దాని వెనుక ఏం జరిగింది? అద్దంకి అడ్డుపడేదెవరన్న అంశం ఇప్పుడు పొలిటికల్ హాట్ డిబేట్ అయింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరు వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. వాళ్ళిద్దరి ఎన్నిక ఇక లాంఛనమే. ఈ నెల 22న అధికారికంగా ధృవీకరణ పత్రం అందుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కథ మొత్తం అద్దంకి దయాకర్ చుట్టూనే తిరుగుతుంది. 2 ఎమ్మెల్సీ సీట్లలో ఒకదాన్ని అద్దంకి దయాకర్కు ఇస్తారన్న గట్టి ప్రచారం మొదటి నుంచి జరిగింది. పార్టీ నాయకత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉందని అనుకున్నా ఆఖరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో లేకుండా పోయింది. దీంతో తెర వెనక ఏం జరిగిందన్న ఆరాలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంతర్గత పంచాయతీలే అద్దంకి అడ్డంకిగా మారాయన్నది పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతున్న అభిప్రాయం. దీంతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ గౌడ్కు ఎన్నికల్లో టికెట్ నిరాకరించినందున అప్పట్లోనే ఆయనకు పార్టీ హామీ ఇచ్చిందట. ఆ హామీని కాదని ముందుకు వెళ్తే క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో ఆయనకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. అలాగే మహేష్ గౌడ్ కూడా సీరియస్గానే అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలిసిందే. ఈ వ్యవహారం మొత్తంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కీలకంగా మారారట. పార్టీ క్యాడర్కి తప్పుడు సంకేతం వెళ్లకుండా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ కీలక నేతలకు మున్షి నచ్చజెప్పారట. దీంతో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు జరిగినట్టు తెలిసిందే. అదే సమయంలో అద్దంకి దయాకర్కి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి నచ్చజెప్పారట. అటు దీపాదాస్ మున్షి కూడా అద్దంకి దయాకర్కి విషయాన్ని చేరవేస్తూ పార్టీ ఖచ్చితంగా మంచి అవకాశం ఇస్తుందని భరోసాగా చెప్పారట. దీంతో ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశం ఇవ్వబోతున్నారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇప్పట్లో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ లో వరంగల్ లోక్సభ సీటు నుంచి అద్దంకి దయాకర్ను పోటీకి దింపాలన్న ఆలోచన ఉందని, ఇదే విషయాన్ని ఏఐసీసీ పెద్దలు ఆయనకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అది సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా కీలక పదవి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. అద్దంకి ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి మరో కారణం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటిదాకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కింది. తమకు అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ మాదిగ సామాజిక వర్గం అసహనంగా ఉందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇలా అద్దంకి దయాకర్కి సీటు రాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరి పార్టీ అగ్రనాయకత్వం ఆయన్ని ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి. అద్దంకి మాత్రం పార్టీకి విధేయుడేనని, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వీడియో విడుదల చేశారు. ఈ విధేయతకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయన్న చర్చ జరుగుతుంది టీ కాంగ్రెస్ వర్గాల్లో.